మారాయి, రెండు రాష్ట్రాల ప్రభుత్వం మారాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత తెలంగాణలో గెలుస్తుందన్నారు. తెలంగాణలో ఏ పార్టీ గెలిస్తే ఆ ఎఫెక్ట్ ఏపీలో పడుతుందన్నారు. ఒకవేళ తెలంగాణలో కనుక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది. ఒకవేళ మళ్ళీ కేసీఆర్ హ్యాట్రిక్ కొడితే కనుక వైఎస్ఆర్సీపీకి కాస్త ఊపు వస్తోంది, లేదంటే బలం పెరుగుతోంది అనే ఊహాగానాలు బాగా ఉన్నాయి. ప్రజలు ఏదైతే అనుకున్నారో అది మనకి ఇక్కడ కనిపించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావడం, ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదేరడం మనం చూస్తున్నాము. కానీ ఏంటి, ఇప్పటికైనా సరే గతంలో కంటే ఇంకా మంచి అనుబంధాలు, మంచి స్నేహ సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు సీఎంలుగా రెండు రాష్ట్రాలకి. ఇప్పటికైనా సరే కంప్లీట్ అవుతాయి అనుకోవచ్చా? మీరేమనుకుంటున్నారు? ఏపీకి ఇవ్వాల్సినటువంటి చాలా విషయాలు ఉన్నాయి, చాలా ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుందా? నేను హరీష్ రావు అడిగిన క్వశ్చన్ని మరొకసారి మీ ముందు కూడా పెడుతూ ఉన్నా. మేడం, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. ఇప్పుడు అంటే 6వ తారీఖు వరకు అందరం ఎదురు చూస్తున్నమాట వాస్తవమే. అయితే ఒకే సిట్టింగ్ లో అన్ని పరిష్కారం అయితే అని ఎక్స్పెక్ట్ చేయడం కూడా పొరపాటే. ఎందుకంటే ప్రాంతీయ ఆకాంక్షలు అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు మిత్రులైనప్పటికీ కూడా వారు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి విషయాలు ఆలోచన చేస్తారు. మన సీఎం గారు తెలంగాణకు సంబంధించి ఏం బెనిఫిట్ అవుతుందని ఆలోచన చేస్తారు. కాబట్టి ఒకే సిట్టింగ్ లో అవుతుందని కాదు, కానీ కలుసుకోవాలి. కలుసుకొని మాట్లాడుకుంటుంటే 1-2 మొత్తం క్లియర్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఏంటంటే కలిసేవాడు కాదు, పేచి పెట్టేవాడు, లేకపోతే నాకు పని ఉందని అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెడితే నాకు వేరే పని ఉందని పోయేవాడు. కాబట్టి ఇంత దూరం వచ్చింది వాళ్ళ తప్పిదం వల్ల. కానీ ఇప్పుడు ఇద్దరు కలిసిమెలిసి మాట్లాడుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా షెడ్యూల్ అంటే 9th 10th షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తుల పంపకం కానీ, నీటి వాటాలు కానీ ఖచ్చితంగా పరిష్కారం అయితే అని ఆశాభావం ఉంది. అయితే ఈ 9th 10th షెడ్యూల్లో ఉన్నటువంటి, ముఖ్యంగా 9th షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తుల పంపకం మీద పేచీ పడితే మనం శిలాబీడే కమిషన్ వేసి దాంట్లో దాదాపుగా ఒక 60 చిల్లర కొంత కొలిక్కి వచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. మిగతాయి కూడా దాదాపుగా అయిపోతాయని అనిపిస్తుంది. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత ఈ డిపాజిట్లు కానీ లేకపోతే ఆస్తులు కానీ పంచుకోకుండా భీష్మించుకొని కూర్చోవడం వల్ల ఎవరికి కూడా లాభం లేదు కదా. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పరిణితి కానీ, మా ముఖ్యమంత్రి గారి ఈ ముందు చూపు కానీ, ఈ రెండు కలగలుపుతోటి ఖచ్చితంగా ఈ 9th 10th షెడ్యూల్లో ఉన్నటువంటి ఈ ఆస్తుల పంపకం ఖచ్చితంగా జరుగుతుంది. 1-6 అంటే ఖచ్చితంగా ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మేము అంటున్నాం తెలంగాణ నుంచి, మేము అనేది ఏంటంటే మాకు ఏపీ భవన్ ఉంది అక్కడ ఢిల్లీలో, అది మాకు మొదటి నుండి ఉన్నది. అంటే తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందటి నుంచి కూడా ఉంది కాబట్టి, నిజాం కాలం నుంచి ఉంది కాబట్టి అది మాదే అని మాదొక వాట. వాళ్ళు ఏమంటున్నారు అంటే లేదు మాకు 58-42 పరంగా పంచమని వాళ్ళు అంటా ఉన్నారు. డక్కన్ హోల్డింగ్స్ మాదే అని మేమంటా ఉన్నాం. అంటే ఈ రకంగా కొన్ని పేచీలు ఉన్నమాట వాస్తవమే. ఇప్పుడు అతిథి గృహం ఉంది, దాని గురించి వాళ్ళు పేచి పెడతా ఉన్నారు. మానవ వనరుల అభివృద్ధి దాని ఆ బిల్డింగ్ గురించి మీకేం సంబంధం అని మేమంటా ఉన్నాం. ఈ ఏపీ జెన్కో, ట్రాన్స్కో ఫైనాన్స్ కమిషన్, ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. మనం అనుకున్నంత ఈజీగా ఒకటే సిట్టింగ్ లో 1/2 గంటలు అయితే అని వాళ్ళు, ఏపీ వాళ్ళు కానీ మేము కానీ అనుకోవటం లేదు. కానీ దీనికి ఒక సుహృద్భావ వాతావరణంలో మీటింగ్ జరగడం వల్ల 99% దీనికి ఒక కొలిక్కి రావడానికి అవకాశం ఉందని మాత్రం ఇరు రాష్ట్రాల ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అయితే 9th 10th షెడ్యూల్లో ఉన్న ఆస్తుల పంపిణీ కాకుండా అతి కీలకమైంది ఏంటంటే వాటర్ షేరింగ్ అనేది చాలా కీలకం. అయితే కేసీఆర్ గారు అంటే ఇంతకు ముందు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు 811 టీఎంసీల వాటా ఉంటే దాన్ని ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఒక పెద్ద తప్పిదం ఏం చేశాడంటే 299 టీఎంసీలు మనకు చాలు అని అధికారులతో సంతకం పెట్టించి ఒక పెద్ద గుడిబండ చేసింది. ఈ రోజు మనం ఏమంటున్నాం, మరి ఈ కృష్ణా రివర్ మన దగ్గర పారకం ఎక్కువ ఉంది కాబట్టి 571 టీఎంసీలు కావాలని మనం కొట్లాడుతా ఉన్నాం. వాళ్ళు కనీసం 50-50 అయినా ఇస్తారా అంటే, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఒకసారి 299 తెలంగాణ వాళ్ళు సంతకం పెట్టింది కాబట్టి వాళ్ళు కాళేశ్వరం వాళ్ళు మన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు, వాటర్ తీసుకుపోతున్నారు అంటే మాకు వస్తాయని వాళ్ళు అనుకున్నారు. అంటే తప్పెవరు చేసిరు? కేసీఆర్ చేసిండు. కాబట్టి దీన్ని సరిచేయవలసిన అవసరం ఉంది. ఇప్పటికైనా అంటే కీలకంగా వాటర్ డిస్ప్యూటే చాలా జటిలంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఒకసారి 299 ఒక్కొక్కరు తప్పు చేసిండు. కాబట్టి కనీసం 571 అని మనం కోరుకున్నప్పుడు కనీసం 50-50 ప్రాతిపదికనైనా రావాలి కదా.
ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ ఆస్తుల షేరింగ్ లో 58-42% చెప్పింది కాబట్టి ఏపీ వాళ్ళు ఏమంటారంటే అదే ప్రాతిపదిక దీనికి కూడా వర్తిస్తుంది కాబట్టి మాకు ఈ కోణంలోనే వాటర్ను షేర్ చేయమని వాళ్ళు అడుగుతారు. కాబట్టి మేము తెలంగాణ ప్రజలుగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఏపీ వాళ్లకు నష్టం చేయాలని మాత్రం కోరుకోవటం లేదు. ఇక రెండవది మన కేసీఆర్ అల్లుడు హరీష్ రావు గారు ఉన్నారు. ఎప్పుడు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. 10 సంవత్సరాలలో ఏం చేసిరా అంటే ఏం చేయలేదు. ఇప్పుడు ఒక కొర్రి పెట్టి ఆ 7 మండలాలు గుంజుకరండి, ఆ సీలేరు ప్రాజెక్టు గుంజుకరండి, ఆ నీటి వాటర్ 570 మరి ఏం చేసిరా మీరు? కేసీఆర్ ఏం చేసిర్రు, మీరేం చేసిర్రు? నీటిపారుదల శాఖ 7 మండలాల గురించి గతంలో కూడా కొట్లాడాము, ఇప్పుడు కూడా మీరు అడగండి అని అడుగుతున్నారు. అంటే గతం మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 7 మండలాలు విలీనం చేసింది, తిరిగి తీసుకునే ప్రయత్నం చేస్తాము. మేడం ఇదేమన్నా పాకిస్తాన్ తోటి యుద్ధం వీళ్ళు కొట్లాడింది? అరే వీళ్ళు కళ్ళ ముందు చూస్తుంటే బీజేపీ వాళ్ళు తీసుకుపోయి అందులో కలిపినప్పుడు నోరు మూసుకున్నారు. అప్పుడు కేసీఆర్ అన్న ముచ్చటేంది, ఎక్కడ పోయినాయి, మన పక్కకే పోయినాయి కదా, ఏడి పోతాయి, ఏదో అయిపోయి అన్నట్టు అప్పుడు మాట్లాడి ఇప్పుడు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు? ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? అప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు గుంజుకపోయినా నీ జేబులో ఉంటే నువ్వెందుకు అడ్డం తిరగలేదు? కాబట్టి నేనేమంటున్నా, అనవసరమైన విషయాలు ఏదో సెంటిమెంట్ రగిలిచ్చి మునిగిపోతున్న పడవను మళ్ళీ కాపాడుకోవడానికి ప్రయత్నం చేయడమే తప్పితే హరీష్ రావు కామెంట్స్ కు విలువనే లేదు. ఎందుకంటే వాళ్ళే కదా అసలు పెద్ద తప్పు చేసిందే. వాళ్ళు నిధులు నీళ్లు నియామకాలని ట్యాగ్ లైన్ పెట్టుకుని కొట్లాడినటువంటి తెలంగాణ, దానికి తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారే నీళ్ల విషయంలో పూర్తిగా తప్పు చేసిండు. పూర్తిగా అంటే పూర్తిగా ఈయన చెప్తాడు, అరే ఏం వాదిస్తారండి, అందులో ఏం వాదిస్తారు, ఇంట్లో ఏం వాదిస్తారని చెప్పిన మరి ఈయన ఎందుకు పోయి వాదించలేదు? మేడం ఈ రోజు తెలంగాణ నష్టపోవడానికి ఏకైక వ్యక్తి కేసీఆరే. కేసీఆర్ కు తెలియక సంతకం పెట్టిరని మనం అనుకుందామా? ఏ రకంగా పెడతారు? మన దగ్గర మనకు రావాల్సిన 571 టీఎంసీల వాటను ఎందుకు వదులుకొని 299కి సంతకాలు పెట్టి మళ్ళీ సుప్రీంకోర్టు పోయి డ్రామాలు ఏంటిది? మళ్ళీ ఈ రోజు మీరు కొట్లాడమని మాకు చెప్పడం ఏంది? మాకు తెలియదా ఏం చేయాలో? బట్ తెలంగాణను ముంచిన వ్యక్తి కేసీఆర్, తన పార్టీ. కాబట్టే తెలంగాణ ప్రజలు భూస్థాపితం చేసిరు. నియర్ ఫ్యూచర్ లో కాదు, ఎప్పుడు కూడా కేసీఆర్ ప్రభుత్వం గాని కేసీఆర్ పార్టీ గాని తోక పార్టీగా మిగలవలసిందే. బీజేపీ తోటి తోక పార్టీ ఉండొచ్చు, లేదా కాంగ్రెస్ తోటి తోక పార్టీ ఉండి ఒక 10 సీట్లు సంపాదించుకుని మంత్రి పదవికి ఆశపడవలసిందే తప్పితే ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. అవుతామంటున్నారు, ఎమ్మెల్సీలతో మాట్లాడుతున్నారు, వచ్చేది మన గవర్నమెంటే, ధైర్యంగా ఉండండి అంటున్నారు, భరోసా నింపుతున్నారు శ్రేణుల్లో. ఆశా గారు ఆయన చెప్పింది నిజమే. బౌన్స్ బ్యాక్ అంటే మీరు తప్పర్థం చేసుకోరు. నేనంటున్నా బౌన్స్ బ్యాక్ అంటే మందే ప్రభుత్వం వచ్చే దాంట్లో అని చెప్తున్నారు ఆయన. బౌన్స్ బ్యాక్ అంటే ప్రభుత్వానికి రావడం కాదు, అది ఫామ్ హౌస్ నుంచి ఇంకెక్కడికో పోయేది బౌన్స్ అంటే కనపడకుండా పోయేదన్నమాట. అది బౌన్స్. ఆయన చెప్పే బౌన్స్. ఎవరు నమ్మాలండి మాటలు? ఎన్ని అబద్ధాలు చెప్తారు? ఎవరన్నా నమ్ముతారా? 35% బీజేపీకి వచ్చేటట్టు సహకరించినటువంటి కేసీఆర్ ను ఇంకెవరైనా తెలంగాణ ప్రజలు నమ్ముతారంటే మనకు తెలియదొక్కతమే. అరే 13% ఉన్నటువంటి బీజేపీ ఏకదమ్ టిఆర్ఎస్ వాటాను ఇంకొక 21% తీసుకొని 35%కి ఎదిగింది తెలంగాణలో. అంటే బీజేపీ వేళ్ళు అనుకున్నాక ఇంకెక్కడి కేసీఆర్ అండి? కేసీఆర్ అవుట్, కేసీఆర్ పార్టీ అవుట్, కేసీఆర్ క్యాడర్ ఆల్రెడీ అవుట్ అయింది. కేసీఆర్ ఆ మిత్రుడు తెలుగుదేశం మిత్రుడు చెప్పినట్టు అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏమైతుందో నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం కేసీఆర్ మీరన్న బౌన్స్ బ్యాక్ అంటే ఈ పొలిటికల్ అరేనా నుండి బయటకు వెళ్ళిపోవడం తప్పితే ఇంకొకటి జరిగేది లేదు. నేను ఒకటే కోరుకుంటున్నా, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు మనందరికీ సుపరిచితం. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రిగా చేసిండు, ఇక్కడ పరిస్థితులు కూడా వారికి తెలుసు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన అంటే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి డ్రామాలు చేయకుండా ఇద్దరు మంచిగా మాట్లాడుకొని దీనికి ఒక కొలిక్కి ఖచ్చితంగా తెస్తారన్న ఆశాభావం అయితే నాకుంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కూడా ఇదే ఎదురు చూస్తున్నారు. ఒకే సిట్టింగ్ లో కాకపోతే మరో 1, 2, 3 సిట్టింగ్లలో మెయిన్ గా బీజేపీ వాళ్ళు కొర్రి పెట్టొద్దని మాత్రం నేను కోరుకుంటున్నా. ఈ పరిష్కారం దిశగా వీళ్ళిద్దరు సీఎంలు ఒకవేళ అండర్స్టాండింగ్ వద్దామని చెప్తే ఈ బీజేపీ వాళ్ళు ఏదో ఒక కొర్రి పెడతారు. ఎందుకంటే ఇది రావణ కాష్టంలా మండుతుంటేనే బీజేపీ యొక్క అవసరం ఉంటది కదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అనుభవాన్ని ఉపయోగించి, మన రేవంత్ రెడ్డి గారు దూరదృష్టిని ఉపయోగించి దాన్ని పరిష్కారం చేద్దామంటే ఖచ్చితంగా సైంధవం లెక్క అడ్డుపడ్డ పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మీరు అండర్లైన్ చేసుకోండి, బీజేపీ ఉన్న ఉద్దేశమే అది. లేకపోతే ఎందుకు కావండి? ఒక్కటి కూడా సరిగా చేయదు.
అక్కడ టిఆర్ఎస్ తప్పే చేసిందని నేను అంటున్నా. సుప్రీంకోర్టు పోయినప్పుడు ఏం చెప్పినట్టు బీజేపీ వాళ్ళు, మీరు విత్డ్రా చేసుకోండి నేను పరిష్కారం చేస్తాంటే ఎక్కడ పోయిన బీజేపీ వాళ్ళు? బీజేపీ అనేది రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రాంతీయ ప్రయోజనాలకు పెద్ద పీట వేయదు. బీజేపీకి సరి అయిన గుణపాఠం చెప్పే చంద్రబాబు నాయుడు వచ్చిండు. రేపు మోడీ మెడల్ వంచే అవకాశం కూడా మనం త్వరలో చూడబోతా ఉన్నాం. ఎక్కడ ఆల్రెడీ ముసలం స్టార్ట్ అయింది. చంద్రబాబు నాయుడు గారి కనుసైగల మీదనే ఈ రోజు. మీరు అన్న దాంట్లో మరొక డౌట్ వస్తుందండి నాకు, నర్సయ్య గౌడ్ గారు. మీరు కనుసన్నల్లో నడుస్తున్నారు, లేదంటే గనక ముసలం మొదలైందంటే గనక కాంగ్రెస్ వైపు ఏదైనా టర్న్ అయ్యి మీరేమైనా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఏమైనా సిద్ధంగా ఉన్నారా? ఇండి కూటమి నేను ఈ మాట అనడానికి కీలకమైన విషయం ఏంటంటే మేడం, చంద్రబాబు నాయుడు గారు గత 3-4 టర్ములు సీఎం గా చేసిండ్రు. ఆయనకు అపారమైన అనుభవం ఉంది. ఇంతకు ముందు ఎన్డీఏ కన్వీనర్ గా చేసిండ్రు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి నేత. మోడీ కంటే సీనియర్. ఇందులో ఏమి వివాదాస్పద వ్యాఖ్యలు ఏమి నేను చేయలేదు. అయితే వారికి 75-70 పైన వచ్చింది కాబట్టి ఒక సంవత్సరంన్నర ఏపీ ముఖ్యమంత్రిగా ఉండి అన్ని సెట్ చేసి లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయాలన్న కోరిక తీర్చుకుంటూ ఆయన ప్రధానమంత్రి కావాలన్న కోరికను కూడా తీర్చుకునే ఆ సమయంలో మోడీ దిగిపోతాడని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా. ఇది జరగబోయే వాస్తవాలు. ఎందుకంటే మళ్ళీ కాలం అనేది తిరిగి రాదు. చంద్రబాబు లోకేష్ సీఎమ్మా, పవన్ కళ్యాణ్ సీఎమ్మా? డిప్యూటీ సీఎం సీఎం చేస్తారా, లేదంటే మినిస్టర్ సీఎం చేస్తారా? పవన్ ఎందుకు అవుతాడండి? పవన్ గారు 135 సీట్లు గెలిచిన టీడీపీ వాళ్ళు అవుతారు కానీ 21 సీట్లు గెలిచిన పవన్ హీరోలు కదా. 21 గెలిచారు కదా. 22కి 21 గెలిస్తే 144కు 135 గెలిచిరు వాళ్ళు. నేనేమంటున్నా 21 గెలిస్తే 100% అనుకుంటేట్లండి. నేనేమంటున్నా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తెరవేల్పు, ఇలవేల్పు, ఇలా రాజకీయ వేల్పు కూడా అందులో అనుమానం లేదు. ఎందుకంటే ఆయనే దూరదృష్టితోటే ఈ రోజు. ఏమో మీరు ఒక కొత్త ఈక్వేషన్ చెప్పున్నారు. ప్రధానమంత్రి అంటే ఇంకొక క్లారిటీ కూడా ఇచ్చేసండి. మీకున్నటువంటి నాలెడ్జ్ లేదంటే మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం పిఎం అంటున్నారు. ఇండియా కుటుంబా, ఎన్డీఏ కుటుంబా? అది నేను ఇప్పటికిప్పుడు నేను చెప్పడానికి ఏం లేదు కానీ ఖచ్చితంగా మోడీ దిగిపోయే అవకాశాలు అయితే నాకైతే స్పష్టంగా, ఎందుకంటే 40 ఏళ్ళ నుంచి ఉన్నా నేను రాజకీయాలలో, స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆల్రెడీ జేడీయూ నేత ఆల్రెడీ ఒకటి ముందట పెట్టిండు, మాకు ప్రత్యేక హోదా కావాలని వాళ్ళు పెట్టిరు. ఖచ్చితంగా ఏపీకి కూడా ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలండి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అడగడం లేదు కదా, మీరు ఇవ్వాలని చెప్పి పక్క స్టేట్ లో ఉండి ఏపీకి ప్రత్యేక హోదా అంటున్నారు. టీడీపీ నేతలు మాత్రం ప్రత్యేక హోదా గురించి డిమాండ్ చేయట్లేదు కదా. ఓకే, మళ్ళీ మనం కేంద్రం